హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవాళ టాపిక్ అంటే ఇవాళ ఏంటంటే అసలు ప్రోమో ఎలా ఉంది, నైట్ ఏం జరిగింది, బిగ్ బాస్ కంటెస్టెంట్ల మధ్యన ఏం జరిగింది, అసలు ఇష్యూస్ ఏంటి, అండ్ ఇంకోటి బిగ్ బాస్ రూమ్లో ఏం జరుగుతుంది 24/7లో కూడా ఏం జరుగుతుంది అనేది నేను చెప్పబోతున్నాను. సో టీవీ కన్నా ముందుగానే మన ఛానల్లో బిగ్ బాస్ అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. వాళ్ళు కొంచెం లేట్ అయింది. సో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్గా ప్రోమోలో వచ్చేసి నాగమణికంట నిఖిల్కి గొడవ జరుగుతుంది. చిన్న ఇష్యూ ఏంటంటే నాగమణికంటను నిఖిల్ నార్మల్గా నిన్న అనిల్ రావుపూడి నామినేట్ చేయమంటే సింపుల్గా నామినేట్ చేయడం వల్ల సో నాగమణికంట కొంచెం ట్రిగ్గర్ అవుతున్నాడు. సో తను ట్రిగ్గర్ అవ్వడం వల్ల వాళ్ళిద్దరి మధ్యన వాగ్వాదం అనేది జరగడం వల్ల నీకు నచ్చకపోతే నో ఇష్యూస్ అన్నట్టు తను ఏంటంటే నిఖిల్ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. సో మీకు తనని చూస్తే అర్థమవుతుంది. సో తను అలా చెప్తాడు. ఇంకా ప్రోమోకి వచ్చేసరికి ఒక యాక్టివిటీ అంటే ఒక టాస్క్ ఇస్తారు. ఆ టాస్క్లో 6 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఈ టాస్క్ ఎందుకు ఇస్తారు అని అంటే ఈ బిగ్ బాస్ సీజన్కి క్యాప్టెన్ లేడు, బట్ 3 చీఫ్స్ ఉంటారు. వాళ్ళే ఇల్లుని మేనేజ్ చేశారు. క్యాప్టెన్ లేరు కానీ 3 చీఫ్స్ ఉంటారు. ఆ 3 చీఫ్స్కి కూడా ఇమ్యూనిటీ పవర్ ఉండదు, బట్ దే ఆర్ మేనేజింగ్ ద హౌస్ అన్నమాట. సో దానికోసము 6 మెంబర్స్ని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. అది కూడా వాళ్ళు టాస్క్ ప్లే చేస్తే విన్ అయిన వాళ్ళను బిగ్ బాస్ వీళ్ళు అని అనౌన్స్ చేస్తాడు. వాళ్ళు ఎవరెవరు అంటే నిఖిలు, నెక్స్ట్ యష్మి గౌడ, నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష అండ్ బేబక్క, నైనిక, నబీల్. సో వీళ్ళు 6 మెంబర్స్ని ఈ 6 మెంబర్స్కి బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తాడు. అది థ్రెడ్ టాస్క్. అయితే థ్రెడ్ కట్ చేసినా కూడా థ్రెడ్ని పట్టుకొని మనము దాంట్లో బ్యాలెన్సింగ్ అని చేయాలంటే లాస్ట్కు 3 మెంబర్స్ ఉంటారు. సో దానిలో నైనిక ఉంటుంది, 2 బాయ్స్ ఉంటారు, దానిలో నిఖిల్ ఉంటాడు. సో మిగతా అసలు ఈ చీఫ్స్ని అంటే ఈ చీఫ్స్కి ఏమేమి స్పెషలైజేషన్స్ ఉంటాయి, ఏమేమి ఉంటాయి అనేది ముందు తెలుస్తుంది. అయితే బిగ్ బాస్ 24/7లో నేను చూసిన దాని ప్రకారం ఈ సీజన్లో కూడా ఫుడ్ గొడవ ఉంది. ఎప్పుడైనా ఫుడ్ గొడవ కంపల్సరీ ఉంటుంది. అండ్ ఇంకోటి నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఈ సీజన్ వాళ్ళు చాలా నీట్గా ఉంచుకుంటున్నారు. రూమ్ అయినా ఏదైనా చాలా నీట్గా ఉంచుకుంటున్నారు. కొంచెం బాగుంది. బట్ కాకపోతే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే సోనియా, మీకు తెలుసు కదా, సోనియా సింగ్ అనే తను ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి చిన్న ఇష్యూను పట్టుకొని చాలా ఫుడ్ దగ్గర కుక్కర్ దగ్గర పప్పును పట్టుకొని వంట వండేటప్పుడు బేబక్క కొంచెం బాగాలేదు అని చెప్పి తను చూసుకుంటా పప్పు ఉడుకుతుందని పక్కకి వెళ్తుంటే దాన్ని పట్టుకొని సోనియా చాలా ట్రిగ్గర్ చేస్తుంది. ఎందుకంటే నిఖిల్కి ఇంట్రెస్ట్ ఉండి నిఖిల్ ఇక్కడికి వస్తానంటే బేబక్క వచ్చింది కదా, ఆ నిఖిల్ వస్తే తనకు మ్యూచువల్గా బాగుంటుంది వాళ్ళిద్దరి మధ్యన అనే ఉద్దేశంతో అంటుందా మరి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ బేబక్కని చాలా ట్రిగ్గర్ చేస్తుంది. ఆ ఒక్క పాయింట్ మీద మినిమం 2 అవర్స్ కన్నా ఎక్కువనే ఇష్యూ చేస్తుంది. బట్ అందరూ పట్టించుకోరు. అందరు చెప్తూనే ఉంటారు, నువ్వు ఎందుకంత ట్రిగ్గర్ అవుతున్నావు, ఎందుకంత ఆవేశపడుతున్నావు, నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు. సరే అయిపోయింది కదా, ఇవాళది ఇలా జరిగిపోయింది. ఇలా డే నువ్వు యాంగ్రీగా ఉంటే నీ డే మొత్తం ఇలానే ఉంటుంది. నీకు కామ్ చేయడానికి అండ్ అభయ్ నవీన్ కూడా కామ్ చేయడానికి ట్రై చేస్తాడు. సో ఇలా ఇష్యూస్ అనేవి రన్ అవుతున్నాయి. ఇంకా శేఖర్ భాష విషయానికి వస్తే శేఖర్ భాష అసలు పంచులు వేస్తున్నాడు కానీ ఆ పంచులకు ఎవ్వరు కూడా సాటిస్ఫై అవ్వట్లేదు, ఎవ్వరు కూడా నచ్చట్లేదు. తను పంచులు వేస్తే ఆపంట్రా బాబు ఆపు, నువ్వు ఎందుకు వేస్తున్నావు అసలు అన్న ఉద్దేశంతో అందరూ తనకు పని చేసేసరికి వద్దు అన్నట్టు రియాక్ట్ అవుతున్నారు. సో తను మెంటాలిటీ పరంగా ఒక స్టెబిలేషన్ ఉన్న క్యాండిడేట్. ప్రతిదాన్ని పనిచేసి చేయడం వల్ల ఎవ్రీవన్ ఈజ్ లైక్ ఫీలింగ్ ఇరిటేటింగ్ అన్నమాట. సో ఈ విషయాల్లో అందరి హౌస్లో ఒక ఇరిటేటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది శేఖర్ భాష మీద. నెక్స్ట్ వచ్చేసి ఆదిత్యము, తను కూడా తనకిచ్చిన వర్క్ కంప్లీట్గా తను వర్క్ చేసుకుంటున్నాడు. అండ్ ఇంకోటి హౌస్ వచ్చేసి 3 టీమ్స్గా వాళ్ళు హౌస్ని డివైడ్ చేసుకున్నారు వర్క్లో. ఒకరు కిచెన్ 4 మెంబర్స్, ఇంకా 4 మెంబర్స్ వాష్రూమ్ అండ్ ఇంకా 4 మెంబర్స్ క్లీనింగ్ ఏరియా అని ఇలా పంచుకున్నారు. దాంట్లో అందరు బాగానే ఉన్నారు. కానీ ఒకటి పృథ్వీరాజ్ తేజను తను అంత వర్క్ చేసినట్టు నాకు అనిపించలేదు. బట్
అపార్ట్ ఫ్రమ్ దట్ హౌస్లో అందరూ యాక్టివ్గానే ఉన్నారు, కానీ కొంతమంది ఫుడ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అనిపిస్తున్నారు. అండ్ ఇంకోటి సోనియాని చూస్తే నాకు మరో రతికన మరో శోభ వస్తుందేమో అనిపిస్తుంది. మరో శోభ దిగింది ఈ బిగ్ బాస్ కనిపిస్తుంది. ప్రతిదీ షీఈ్ పాయింట్ అవుటింగ్ ఎవ్రీథింగ్. తను ఇలా పాయింట్అవుట్ చేస్తూనే ఏదో ఒకటి ఆర్గ్యుమెంట్ తీస్తూనే ఉంటుంది. సో టాస్క్ అనేది ఇచ్చారు. ఆ టాస్క్లో విన్ అయిన వాళ్ళకు స్పెషలైజేషన్స్ ఏంటి, చీఫ్స్కి ఇంకేం స్పెషలైజేషన్స్ అనేది ఉంటుంది అనేది కూడా బిగ్ బాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అయితే 24/7లో ఏం జరుగుతుందంటే, ఒకటి వండుకోవడం జరిగింది, ఇంకోటి రేషన్ వచ్చింది, ఇంకోటి వాళ్ళు మ్యూచువల్గా అండర్స్టాండింగ్ వాట్ ఈజ్ వాట్ అని వాళ్ళు పరిచయం చేసుకుంటున్నారు. వాళ్ళు నేను ఇలా చేస్తాను, నా ప్రొఫెషన్ ఇది అని వాళ్ళ బడ్డీ బేర్స్తోని మాట్లాడుతున్నారు. కొంతమంది సాంగ్స్ ఇంకా చాలా నడుస్తున్నవి. ఇప్పుడే రేషన్ సెగ్రిగేట్ చేశారు కొంతమందికి. అయితే నాకు తెలిసి సోనియాకి రేషన్ దానికి ఇచ్చారు కాబట్టి తను కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతుందనే ఉద్దేశం. ఇంకోటి ఒక గొడవ జరిగింది, అదే శేఖర్ భాష ఆరెంజ్తోని తను ఆడుతూ ఉంటే తను చెప్తుంది అన్నమాట. సో ఫుడ్ అనేది వేస్ట్ చేయొద్దు, అలా ఎందుకు చేస్తున్నారంటే, నేను ఫుడ్ వేస్ట్ చేయట్లేదు, ఆడుకుంటున్నా కదా, నేను ఫుడ్ ఎక్కడ వేస్ట్ చేస్తున్నానంటే, మీరు అలా ఎందుకు ఆడుతున్నారు, ప్రతి ఒక్కరికి ఇంతే క్వాంటిటీ అది ఇది అని తను చెప్తుంటుంది. శేఖర్ భాష కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, శేఖర్ భాష మరొక అపరిచితుడు అయ్యిండు. సో చాలా రేజ్ చేస్తాడు, తను కావాలనే సోనియా సింగ్తోని తను కావాలనే కంటెంట్ క్రియేట్ చేయడానికే గొడవ పెడుతున్నాడా అనే అంతగా రియాక్ట్ అవుతాడు. వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం కూడా చాలా జరుగుతుంది. జస్ట్ చిన్న ఆరెంజ్ కోసము మినిమం హాఫ్ అన్ అవర్ గొడవ జరుగుతూనే ఉంటుంది. సో ఇది అండి ఇవాళది. అండ్ ఇంకోటి గేమ్స్ పరంగా ఈసారి చాలా మంచి గేమ్స్ ఉన్నాయనగా, ఫస్ట్ గేమ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. నైనిక వెల్ బ్యాలెన్స్డ్, చిన్న పిల్ల అయినా మంచిగా బ్యాలెన్స్ చేసింది. నిఖిల్ కూడా సూపర్ యాక్టివ్గా ఉన్నాడు. నిఖిల్ కూడా అన్నిట్లో యాక్టివ్గా ఉంటున్నాడు. తను కూడా కెమెరా రోల్ అనేది తన చుట్టే ఉంది. నేను చెప్పేది కూడా ఒక డేలో మినిమం తన చుట్టే ఎంత మ్యాక్సిమం కవర్ చేస్తున్నారు అంటే, ఇక్కడ బిగ్ బాస్లో ఏంటంటే 24/7లో కూడా మనం ఎక్కువ ఏంటి వర్క్ చేస్తున్నామా ఏం చేస్తున్నామని ఒక యాక్టివ్ మూడ్లో ఉంటే మన చుట్టే ఉంటుంది. అంటే కంటెంట్ క్రియేటింగ్ కూడా కావాలి అనే ఉద్దేశంతో కొంతమంది వర్క్ చేస్తున్నారు. సో చాలామంది ఇప్పుడిప్పుడే మూవ్ ఆన్ అవుతున్నారు, కొంతమంది ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారు, గేమ్ స్టార్ట్ చేశారు. ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళకు ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ స్ట్రాటజీ వచ్చేసి నిఖిల్కి ఉంది. నిఖిల్కి స్ట్రాటజీ ఏంటంటే, నేను ఎలా చేస్తే ఎలా ఉంటుంది గేమ్ అనే స్ట్రాటజీతో తను ఆల్రెడీ ప్లే చేస్తున్నాడు, బట్ ఎవరికి అర్థం కావట్లేదు. నెక్స్ట్ కిరాక్ సీతాగూడెం, తను కూడా ఆల్రెడీ గేమ్ అనేది ప్లే చేస్తుంది. ఆటోమేటిక్గా ఇన్నర్గా మనకు అర్థం అవుతుంది. ఇక్కడ ప్లే చేయని వాళ్ళు ఎవరు అంటే ప్రేరణ. తను ఏంటంటే చాలా అతిగా మంచిగా ఉంటుందా లేకపోతే టాకటివా నాకు అర్థం అవ్వట్లేదు. షీఈ్ వెరీ టాకటివ్. అట్లా అని తను అంత నాటీగా ఏం లేదు, తను స్లోగా మూవ్ అవుతుంది. యస్మి గౌడ్ అని అయితే ఏదో ఉన్నామా తిన్నామా అన్నట్టే ఉంటుంది. ఇది మాత్రం నాకు అనిపించిన రివ్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ హౌస్లో అన్ని హౌస్లకెల్లా ఈ హౌస్లో ఏంటంటే, ఏదైనా కూడా వాళ్ళు చిన్నదానికి ఇష్యూకి అంత పెద్ద రియాక్ట్ అవ్వట్లేదు. ప్రతి సీజన్లో ఇట్లయితుంది అట్లయితుంది అని ముందే రియాక్ట్ అయ్యేవాళ్ళు, వీళ్ళంతా రియాక్ట్ అవ్వట్లేదు. వాళ్ళు థింక్ చేస్తున్నారు. కొంతమంది వాళ్ళ గెస్సింగ్ కూడా కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది అనేది. ఇదండి ఇవాళ బిగ్ బాస్. అండ్ నెక్స్ట్ మనం ఏంటిది అనేది రేపటి దాంట్లో చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం నిక్కీ రియల్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయండి.